మన ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మ అభివృద్ధికి తోడ్పడడానికి కావలసిన మూడో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట పరిశుద్ధ, రెండవది దేవుని వాక్యానుసారంగా ప్రేమ, మూడవది జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. మీరు 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. మీరు జ్ఞానమందు కృపయందు అభివృద్ధి. ఎందుకంటే దైవ జ్ఞానం లేకపోతే ఏ పనిని దేవునికి అనుకూలంగా మనం చేయలేం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి అబిగేలు సరైన సమయంలో, సరైన స్థితిలో దావీదు యొక్క పరిసర నుంచి, యుద్ధం నుంచి మొత్తం తన కుటుంబాన్ని, తన భర్తని అన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి భర్త మటువాడు నాబాలు భయంకరమైన దైవాక్యాన్ని వ్యతిరేకంగా దావీదు పంపించిన మనుషులతో మాట్లాడాడు. అది వాళ్ళు దావీదుతో చెప్తే, మరి దావీదు యుద్ధానికి సిద్ధమైనప్పుడు మరి వెంటనే అబిగేలు మంచి దైవ జ్ఞానంతోనే మరి వెంటనే గాడిదల గంతలు కట్టి, ద్రాక్షాడలు మరి సంబంధమైనటానికి ఏవైతే కానుకలు ఇవ్వాల్సిందో అవన్నీ చక్కగా తీసుకొని వెళ్ళి ముందుగా నేను పాదాల దగ్గర పడిపోతే వెంటనే దేవుడు అద్భుతంగా అతడు దావీదు మాట ఒప్పుకుంటాడు. సరే, నువ్వు మంచి సమయస్ఫూర్తిగా నన్ను పాపను తప్పించి వెంటది, నీవు ఆయన్ని చంపి పాపాన్ని మూట కట్టుకో. నువ్వు ఆయన్ని చంపి పాపాన్ని మూట కట్టుకో. ఆయన పాపం అతనికి తెలుసు కనుక నీవు దైవజనుడు కనుక నీవు ఆ పాపాన్ని మూట కట్టుకో, నీ జీవం మూటలో దాచిపడేది అని అబిగేలు మాట్లాడు. వెంటనే అతడు స్పందించు, నిజమే, నేను పాపం చేయడం అని చెప్పి నాబాలు అతని పాపానికి వద్దు, అతను చచ్చిపోతాడు. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారం బైబిల్ గ్రంథంలో మంచి జ్ఞానంతో ప్రవర్తించింది, దైవ జ్ఞానంతో ప్రవర్తించింది. మన జ్ఞానము ఎన్ని విషయాల్లో దైవ జ్ఞానం కావాలనేది నేను క్లుప్తంగా చెప్తాను లేఖనాల్లో, దేవుని వాక్యాన్ని బట్టి. మన జ్ఞానము ఎప్పుడు కూడా శారీరక సంబంధమైన పరిస్థితులు ఉండడానికి లేదు. దేవుని ఆత్మానుసారమైన జ్ఞానం మనకు కావాలి, దేవుని వాక్యానుసార జ్ఞానం మనకు కావాలి. దేవుని ద్వారా వచ్చిన జ్ఞానమే, అది దేవుని అందరి భయభక్తుల ద్వారా మాత్రమే వస్తుంది, మామూలుగా రాదు. దైవ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దైవ సహవాసంలో దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దైవ జ్ఞానం మనకు అబ్బుతుంది. మనం దైవ జ్ఞానం సంబంధంగా ఉండగలం. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యాన్ని ప్రకటించిన, ప్రార్థన చేసిన, ఆరాధించిన, దేవునికి మహిమ తెచ్చిన, మనం ఎక్కడ మన కుటుంబాన్ని కట్టుకున్నా ఏది కూడా సాధారణమైనటువంటి పనితో జరగదు. దైవ జ్ఞానంతోనే ప్రతి ఒక్కటి ముడిపడి ఉంది. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఒక మాట కొలస్సీ గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనంలో నేను చదివాను. ఒకసారి మాట చూడండి. కొలస్సీ గ్రంథము 12వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఒకసారి. అందుచేత ఈ సంగతి వినే నాటి నుండి మేమును నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణము గ్రహించువారునై ప్రతి సత్కర్మల సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్ననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడిననియు, తేజవాసిన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారి మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొంచున్నాము. మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే దైవ జ్ఞానం.
ప్రయత్నిస్తున్నాం. దేవుని జ్ఞానం లేకుండా ఇవన్నీ మనం. అందుకే మనం దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకొని దైవ జ్ఞానంతో నింపడిన జనంగా ఉంటాం. ప్రయత్నిస్తున్నాడు. శారీరక జ్ఞానం, లోక జ్ఞానం ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అవి దేవుని సంతోషపరచని దైవ చిత్తాన్ని నెరవేర్చలేవు. కనుక మొట్టమొదట దేవుని జ్ఞానం గురించి తగిన భయభక్తులు మీరు కూడా ఆ జ్ఞానము సంపాదించుకునే జ్ఞానమునకు మూలాంశం అంటాడు సామెతలు. కనుక జ్ఞానం చాలా అద్భుతమైనటువంటి కార్యం చేస్తుంది బైబిల్ గ్రంథంలో. మీకు నేను 4 విషయాలు నేను మీకు మొట్టమొదటి దేని విషయంలో మనకు జ్ఞానం కావాలి అన్న సంగతిని మనం నేర్చుకుందాం. మొన్న ఒక విషయాన్ని మీకు చూపించాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15-16 వచనం మొట్టమొదటి చదవండి. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మలు బలపరచబడినట్లుగాను క్రీస్తు హృదయములో విశ్వాసముతో నివసించినట్లుగాను తన మహిమ చొప్పున మీకు దయచేయాలనియు మీరు దేవుని ఉన్నతి ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధత కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. బైబిల్ గ్రంథంలో దేని జ్ఞానం అంటే ప్రభు యొక్క మన ప్రేమ ఎత్తు, లోతు, అది వెడల్పు కావాలంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అది కావాలని దేవుని వాక్యానుసరంగా. మనకి దైవ జ్ఞానం లేకుండా, దేవుని వాక్యానుసారం మనసు లేకుండా, దేవుని వాక్యానుసరణ ప్రార్థన లేకుండా, దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండా ఆ ఎత్తు లోతు యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పును కనుగొన్నారంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగు కాక. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది మనకి సాధారణ జ్ఞానాలు, లోక జ్ఞానాలు, చదువు జ్ఞానాలు ఇవన్నీ తాత్కాలిక. భూమి మీద మన జీవితంలో నివసించడానికి కొంచెం ఎక్కువగా మనం దాన్ని పార్ష్గానో ఏవో రకరకాల మాట్లాడే కదా. ఎక్కువ జీవించడానికి, లోకాన్ని జీవించడానికి, ఎక్కువ తెలివితేటలు, ప్రపంచంలో మనం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించడానికి ఇవన్నీ కొన్ని జ్ఞానాలు ప్రపంచంలో పంచడం ప్రారంభిస్తాయి. అది తక్కువ. దేవుని యొక్క ప్రేమ యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పును తెలుసుకొని ఆ ప్రేమలో మనం జీవించే దైవ జ్ఞానం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ మనకు వస్తాయి. దేవుని స్తోత్రం. మనకి సామెతల్లో 14:1 ప్రకారము మనకి ఏంటంట, జ్ఞానవంతుడు తన ఇల్లును కట్టుకో. ఇల్లు అనగానే దేవుని వాక్యం చెప్తుంది లేఖనాలుగా కుటుంబం. క్రైస్తవుడు ఇల్లు అనగానే కుటుంబం. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఇంచుమించు దేవుని వాక్యాన్ని ఎలాగైతే మనం దేవుని అందరి భయభక్తుల్లో, వాక్యంతో, ప్రార్థనతో, విశ్వాసంతో, ప్రేమతో, పరిశుద్ధతో, యథార్థతో, నమ్మకంతో ఎంత జ్ఞానం రావాలి? జ్ఞానము నివాసమును కట్టుకుంటుందట 9వ అధ్యాయం సామెత గ్రంథం రాయబడి. అంటే జ్ఞానమునకు చాతుర్యం నివాసం అని బైబిల్ గ్రంథం రాయబడి. దేవుని స్తోత్రం. అంటే జ్ఞానమునకు 9 దైవ వాక్యానికి సంబంధించినటువంటి స్తంభాలు కూడా, మంచి పిల్లర్స్ కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం జ్ఞానమునకు ఆధారమైన 7 స్తంభాలు అయ్యాయి. దేవుని స్తోత్రం మామూలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ జ్ఞానం పవిత్రమైందని ఇవన్నీ కూడా లేఖనాలు రాయబడి మీకు అర్థమైందా? ఆయన లేఖన నుంచి పైనుంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందో యాకోబు 3:17లో రాయబడి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానైన లేనిదై ఉన్నది. జ్ఞానము 7 స్తంభాలు, పునాదులు లాంటివి. ఇవి లేకుండా జ్ఞానం సంపూర్ణత కాదు. అవి లేకుండా ఇల్లు మనం కుటుంబాన్ని కట్టుకోలేం. అవి లేకుండా మనం సంఘాన్ని కట్టుకోలేం. అవి లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అవి లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. అవి లేకుండా దేవుని రాజ్యసమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేం. శారీరక సంబంధంగా ఎంత జ్ఞానం ఉన్నా అది పక్కన పెట్టండి. అది పొట్ట పోషణ వరకు మాత్రమే. లోకంలో ఉన్న తెలివితేటలు కొంత పొట్ట పోషణ మాత్రమే. అంతేగాని దేవుని ఘనపరచాలి, సంతోషపరచాలి, మహిమపరచాలంటే మనకు దైవ జ్ఞానం గ్యారెంటీ ఉంటుంది.
ఎందుకంటే అలా దైవ జ్ఞానం అనేది ఎప్పుడు మనం అభివృద్ధి పొందుకుంటామో మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా సామెత్ర గ్రంథంలో మాట ఉంటుంది, సార్ చూద్దాం. మామూలు జ్ఞానం కాదు, లేఖనాల్లో చాలా మంచి సామెతల గ్రంథము 24 వచ్చాయి. పదమూడు 14 చూడండి. నా కుమారుడా, ఆ, తేనె త్రాగము, అది రుచిగలదు కదా. తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. praise అది నీకు దొరికిన ఎడల ముందుకు ఉమ్. నీ మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. praise the Lord. నీకు ముందు మంచి గతి కలుగుతుంది, నీ ఆశ భంగం అవుతాండి. ఎందుకంటే నా కుమార తేనె తాగము, తేనెని కూడా వాక్యంతోనే పోల్చు. చుంటే తేనెల కంటే మధురమైన దేవుడి వాక్యం. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు రాస్తాడు కీర్తన. మీకు అర్థంగా దేవుని వాక్యం సత్యం. నీ ఆత్మ తేనె ఎంత తీ ఉంటుందో నీ ఆత్మకు అంత జ్ఞానం కావాలి. చూసారా, శారీరక జ్ఞానం, లోక జ్ఞానం, చదువుకునే జ్ఞానం, ఇవన్నీ కూడా తాత్కాలికం. ఎంత జ్ఞానం సంపాదించిన ప్రయత్నిస్తున్నాడు అంతే, ఒక రోజు తను చాలించవలసిందే. అది లోకంలో డబ్బు సంపాదించడానికో, ప్రపంచంలో ఇంటర్నెట్ సంపాదించడానికో, ఇంకేవో సంపాదించడానికో తప్ప అది దేవుని రాజ్యానికి మన ఆత్మను చేర్చినంత స్థితి పడదు. లేఖనాలు అందుకే దేవుడట ఏదో మామూలుగా నీకు లోక సమయ జ్ఞానం ఉంటే సంతోషించాడు. అబ్బా మన నా కుమారుడు మంచి కీర్తి ప్రతిస్తున్నాయి, లేక మంచి జ్ఞానం లోకంలో ఉంది అని కాదు. సామెత 23:15 చదవండి. సామెత 23:15. నా కుమారుడా, ఆ. నీ హృదయంలో జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. నీ హృదయంలో జ్ఞానము సంపాదించిన ఎలా నా హృదయం కూడా సంతోషిస్తుంది. ఆయన్ని సంతోషపెట్టే జ్ఞానం. ప్రయత్నం నీ హృదయానికి జ్ఞానం వస్తే అది నేను సంతోషిస్తాను, నా అంతరంద్రియాలు కూడా సంతోషిస్తాయి. కనుక నీకు దేవుని సంతోషపెట్టే జ్ఞానం, దేవుని మహింపరిచే జ్ఞానం రావాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసే జ్ఞానం రావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానం రావాలి, దైవ రాజ్యాన్ని ఎలా వ్యాప్తి చేయాలో దానికి అవసరం జ్ఞానం రావాలి. అది దేవుడు దేవునికి మహిమ. కనుక జ్ఞానములో మన అభివృద్ధి పొందడం అన్నది మన ఆత్మ అభివృద్ధి చాలా అద్భుతం. దేవునికి స్తోత్రం కనుక మన ఆత్మ కూడా దైవ సమానంగా అభివృద్ధి పొందే అవకాశం, దైవ జ్ఞానం మనం కలిగి ఉంటే. ప్రభా అందుకే నా కుమారుడ నీ హృదయంలో జ్ఞానము లభించి అన్న, మామూలు జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. కనుక హృదయానికి దైవ జ్ఞానం నింపుకుంది. ఇప్పుడు నేను మీరు కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి దైవ జ్ఞానం నింపుకొని ఆ దైవ జ్ఞానంతోనే దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని, పరిచయను, ఏదైనా దేవునికి మహిమ తెచ్చే కార్యాలని మనం చేయగలం. శారీరకంగా మనకు అస్సలు ఈ లోక జ్ఞానాలు ఏవి కూడా మనకి దేవుని రాజ్యాన్ని నడిపించినంత శక్తి వాటికి లేదు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మొదటి రోజుల్లోని సొలొమోను దేవుని అడిగిన జ్ఞానం ఏంటంటే, నాకు ప్రజలకు న్యాయం తీర్చే జ్ఞానం నాకు దయచేయి. ఇంత గొప్ప జనానికి న్యాయం నేను ఎలా తీర్చగలను? కనుక న్యాయం తీర్చే కుటుంబంలో ఒక స్త్రీ గాని, పురుషుడు గాని, ఒక సేవకుడు గాని, ఎవరైనా సరే కుటుంబంలో న్యాయం తీర్చాలి, సంఘంలో న్యాయం తీర్చాలి, సమాజంలో న్యాయం తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్. దీనికి తగిన జ్ఞానం కావాలి. ఎందుకంటే నీవు న్యాయం, నీ దేవుని వాక్య ప్రకారం న్యాయం తీర్చకపోతే నీకు న్యాయం జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరి న్యాయం తీర్చేవంటేనే మనకు న్యాయం జరుగుతుంది. మరొకరు అన్యాయం చేస్తే మనం న్యాయం పొందుకోలేదు. జాగ్రత్త గమనించాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి మాట. కనుక నేనైనా మీరైనా సొలొమోను ఎంతో ఏది దేవుని దృష్టికి యోగ్యమో దాన్ని అడగడం వల్ల అతను అడగని అతనికి ఇచ్చాడు దేవుడు. ఐశ్వర్యాన్ని ఘనతను అడగలేదు, నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు అడిగే విధానంలో చాలా దీన్ని సరైనది అడిగావు. ఎందుకంటే ఏ రాజుకైనా జ్ఞానం కావాలి, ప్రజలకు న్యాయం చేయాలి. మనం రాజుని యాజిస్తాము, మన కుటుంబానికి మనం న్యాయం చేయాలి. ఇప్పుడు భర్త అయితే భార్య న్యాయం చేయాలి, పిల్లలు న్యాయం చేయాలి. భార్య అయితే భర్తకు న్యాయం చేయాలి, పిల్లలు న్యాయం చేయాలి.
అయినా నువ్వు వస్తున్న సంఘంలో దైవికంగా న్యాయంగా ఉండాలి. ఏ స్త్రీ అయినా దైవిక న్యాయపరంగా ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఏ పోస్ట్ అయినా. మరి ఈ దైవిక న్యాయం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే ఇవ్వాలి. అది వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు పంచే, వాక్యాన్ని వ్యతిరేక తెలివితేటలు పంచే, వాక్యాన్ని వ్యతిరేక ఆలోచనలు పంచేయవు. జాగ్రత్తగా గమనిద్దాం. క్రైస్తవం. అందుకే మనం ఎప్పుడు ఏదైనా వ్యాజ్యం ఒకవైపు నుంచి వినకూడదు. 2 వైపుల నుంచి విన్న తర్వాత న్యాయం చేయాలి. లేకపోతే ఒక వైపు నుంచి తీస్తే అది దైవ దృష్టికి వ్యతిరేకం. మనం న్యాయం చేయాలి. ఏదైనా వ్యాజ్యం క్రైస్తవుడు, ఏ కుటుంబ సంబంధం ఇద్దరి నుంచి వ్యాజ్యం వినాలి. ఎవరిది ఏంటో దైవ చిత్తాన్ని బట్టి దేవుడే న్యాయం చేసేటప్పుడు ఇద్దరి నుంచి వినాలి. అందుకే బైబిల్ గ్రంథంలో న్యాయం తీర్చే జ్ఞానము, ఆ వివేచన ఆత్మను నాకు ఇమ్మని సొలొమోను ప్రార్థన చేశాడు. సంఘం కూడా నాకు మీకు కూడా ఏదో జ్ఞానం ఉంటే పనిచేయాలి. అందుకే దేవా, నేను కుటుంబానికి న్యాయం చేయాలి, నేను సంఘంలో న్యాయం చేయాలి, సమాజంలో న్యాయం చేయాలి, నా బంధువుల దగ్గర ఏదైనా సరే నేను నా వల్ల ఎవరికి అన్యాయం జరగదు, నేను న్యాయం తీర్చగలవానిగానే ఉండాలి. అలాంటి కృప, అలాంటి దైవజ్ఞాన జ్ఞానము నాకు అనుగ్రహించమని తండ్రి పాదాల దగ్గర ప్రార్థించబద్దులుగా ఉంటాం. దేవుడు ఆశిస్తున్న జ్ఞానం, అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిన కదా. కనుక నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువు న్యాయము తీర్చే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభు. ఏదో జ్ఞానం అయితే రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్లుప్తంగా బైబిల్ గ్రంథంలోంచి మీకు మాట నేను చెప్పిన త్వరగా నేను ముగించేస్తుంటాను. 21వ అధ్యాయం లూకా సువార్త. పదిహేనవ వచనం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. మీ విరోధులందరూ అందరినీ ఎదురాట. దేవుడు జ్ఞానం అవ్వకపోతే మనం ఈ అనవసరమైన వాదనలు, వేదనలు ఇవన్నీ పెట్టుకోకూడదు. సమాజాల్లో, సంఘాల్లో మీకు దమ్ముంటే రండి మాట్లాడతాం అన్న పరిస్థితి మనకి అది కాదు. దానివల్ల ఎన్నో సమస్యలు, వాగ్వివాదాల వల్ల సమస్యలు పరిష్కారం అవ్వదు. మీకు దానివల్ల నిష్ప్రయోజనం. కొన్నిసార్లు మనకి ఆ పూర్తిగా మనం దేవుని వాక్యంలో ఏమాత్రం మనం అటు చెప్పినా దానివల్ల ప్రజల వల్ల మనం అపాసపాలమైన పరిస్థితి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు జ్ఞానం ఇస్తానే. క్రైస్తవుడు విరోధులు ఎదురాటకు బైబిల్ జ్ఞానం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని పాదాల దగ్గర మీకు అదిందా, మీరు నేర్చుకుందాం. తండ్రి దయచేసి నీ కృప నాకు ఇవ్వండి. ఆ జ్ఞానం సువార్త పండించడం, కౌన్సిలింగ్ చేసినప్పుడైనా ఏదైనా దైవ జ్ఞానాన్ని ఉపయోగించండి. మీరు శారీరక జ్ఞానాన్ని ఉపయోగించదు. శారీరకమైనటువంటి క్రియలు, తలంపుల మాటలు ఉపయోగించదు. దైవ జ్ఞానాన్ని ఉపయోగించండి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు, దైవ దృష్టికి యోగ్యమైన మాటలే వృత్తాంతాన్ని ఉపయోగించంటాడు పౌలు గారు. క్రైస్తవుడు దేవునికి మహిమ తెచ్చే విషయాల్ని ఉపయోగించంటాడు పౌలు గారు. ఏది సువార్త పఠించిన, కౌన్సిలింగ్ ఇచ్చిన మీరు ఎంత చక్కగా మీరు దైవ జ్ఞానంతో మీరు నడవగలిగితే, వాడబడగలిగితే దేవుని జ్ఞానమే అద్భుతమైన కార్యం చేస్తుంది. మన సొంత తెలివితేటలు మనకు పనిచేయం. ఎన్ని చెప్పినా మనం జాగ్రత్త గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం పనిచేయాలి. అందుకే వీటన్నిటికీ మూలతాలక అంశం ఏంటంటే దేవుని ఆత్మతో ఫుల్ గా మనం నింపబడి శక్తి కలిగి, పరిశుద్ధాత్మ దేవుడే ఎక్కడ కావాల్సిన జ్ఞానాన్ని అక్కడ ఇచ్చి, ఎక్కడ కావాల్సిన సమయస్ఫూర్తినిచ్చి, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మనకి బయలుపరిచి ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించేది పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. మామూలుగా మనకి జ్ఞానం ఉండదు, ఆలోచన రాదు. మీకు అర్థమైందా? మనకు కావాల్సినది పరిచర్లో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఏదైనా దైవ సంబంధమైన జ్ఞానం బాగా నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, లేకపోతే మనకి అవదు. ప్రైజ్ ది లార్డ్.
ఈ రోజు లేఖనం చెప్తుంది ఏంటంటే, నీ ఆత్మ అభివృద్ధి పొందాలంటే నీ ఆత్మకు సరైన జ్ఞానం కావాలి. నీ ఆత్మకి బైబిల్ గ్రంథంలో ఉంది, నీ ఆత్మకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం అంతరంద్రియాలు సంతోషిస్తాయి. నీ ఆత్మ జ్ఞానం లేకపోతే ప్రయోజనం లేదు. ప్రభా, నా ఆత్మ జ్ఞానం దయచేయి, నా కుమారుడా, నా హృదయం కూడా సంతోషిస్తుంది జ్ఞానం. అలా నీ ఆత్మకి తగిన జ్ఞానం వచ్చిన, నీ ఆత్మకి దైవికమైన సౌందర్యం రావాలన్నా, నీ ఆత్మ అభివృద్ధి పొందాలన్నా, నీ ఆత్మ క్రీస్తు స్వరూపంలో మార్చబడాలన్నా, దేవుని ప్రేమ, దైవ పరిశుద్ధ, దేవుని జ్ఞానం నింబడిపోవాలి. అప్పుడు మన ఆత్మ అభివృద్ధి పదవికి నుండి క్రీస్తు స్వరూపాన్ని సంతరించుకునే కార్యంలో పడుతుంది. కనుక తండ్రి, నన్ను దైవ జ్ఞానంతో నింపండి ప్రభు. ఒకటే దీనికి పరిష్కారం, దేవుని అందరి భయభక్తులే. అంతే, దేవుని అందరి భయభక్తులే జ్ఞానము కలుటకు కారణం చెప్పండి. క్రైస్తవుడు, నువ్వు దైవ దేవునితో ప్రార్థన చేయాలా, సహవాసం కలిగి దేవునితో వాక్య సహవాసం కలిగి ఉండాలి. అంతే, ఆ జ్ఞానాన్ని దేవుడే మనకి అనుగ్రహించాలి తప్ప మానవ జ్ఞానం ఎక్కడ పనిచేయదండి, పనిచేయదు. దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మనకు అన్నిటికీ, అందుకే ప్రతి ఒక్కరు సంఘంలో పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడి నింపబడండి అని చెప్తున్నాను. అందరికీ నేను చెప్పేది, పరిశుద్ధాత్మకి అభిషేకంతో నింపండి. ఆ పరిశుద్ధాత్మ సద్వినియోగపరచుకునే, అది శారీరక సంబంధంగా, లోక సంబంధంగా కాకుండా దేవుని ఆత్మ సంబంధంగా సద్వినియోగపరచుకొని వినియోగించుకోండి. దేవుని ఆత్మను ఉంది కదా అని అన్నిటికీ వాక్యాన్ని విరుద్ధమైన వాటికి ఉపయోగించడం దైవ చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. అలా దేవుని జ్ఞానం కలిగి ఉండి దేవుని ఆత్మ ద్వారా దైవ జ్ఞానాన్ని దేవుని మహిమ కొరకు వాడుకుంటే మన జ్ఞానము అభివృద్ధి. ఒకసారి నువ్వు జ్ఞానం సంపాదిత, ఆ జ్ఞానం ఎంతవరకు తీసుకెళ్తుందంటే చాలా ఉన్నతమైన స్థానం తీసుకెళ్తుంది. బైబిల్ అని ఉంది, యోసేపు కలమర్మం తెలియకపోతే ఐగుప్తుకి అధికారిగా ఉండేవాడు కాదు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దానియేలుకు విశిష్టమైన జ్ఞానం ఇవ్వకపోతే ఆయన కలమర్మాన్ని చెప్పక ఏ మాత్రం చెప్పలేడు. మీకు అర్థందా? ఆ జ్ఞానాన్ని ఇచ్చినవాడు, ఆ కలమర్మాన్ని తెలిపినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు. మామూలు పరిస్థితి కాదు, ఏది శారీరకమైన పరిస్థితి కాదు. అంత జ్ఞానం ఇవ్వకపోతే దానియేలు వాటిని బయలుపరచలేడు. దానియేలుకు దేవుడు ఇచ్చింది అంటే విశిష్ట జ్ఞానం, మర్మములు, దైవికమైన కళలు, మర్మములు, దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని దాన్ని ప్రవచించే శక్తిని ఆయనకి ఇచ్చాడు. గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం గ్రహించు శక్తి ఆయనకి ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డ, నాకైనా మీకైనా ప్రభా, జ్ఞానంలో నన్ను అభివృద్ధి పరచండి. ఎందుకంటే నా ఆత్మ అభివృద్ధి కావాలంటే నేను జ్ఞానంలో, దైవ జ్ఞానంలో నేను అభివృద్ధి. దేవునికి స్తోత్రములు. కనుక దైవ జ్ఞానం యాకోబు రాసిన 13వ ఆ 17వ వచనం దైవ జ్ఞానాన్ని మనకు, అది జ్ఞానానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే మన జీవితాన్ని వేస్తున్నాడు. ఏవో పరిస్థితి కాదు. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానం, ఆ లక్షణాలు ఉంటే ఆ దైవ జ్ఞానం మనలో ఉందని రుజువు. దేవుని స్తోత్రం. అంతేకాదు, జ్ఞానము నిన్ను హెచ్చిస్తున్నాడు. జ్ఞానము నేను ఎంత ఇచ్చిందని దానియేలుని ఎంత ఇచ్చింది. రాజే సాష్టాంగపడి అతని పూజ చేశాడు. నెబుకద్నెజరు సాష్టాంగపడిపోయాడు దానియేలు కాళ్ళ దగ్గర. ఆ జ్ఞానం అతన్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళి అధిపతులందరిలో హెచ్చించి, అందరు అధిపతులు కంటే అతని ఉన్నతుడు. జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదా, జ్ఞానం అంట నీకు ప్రకాశమైన కిరీటాన్ని సంపాదించబడుతుంది. అది సామెతలు 7:7 సత్యం. సామెతలు 7:7 అధ్యాయం. 7:7 కాదు, సారీ, సామెతల గ్రంథము 4వ అధ్యాయం
ఎంత ఈ చాప్టర్లో ఎక్కువ జ్ఞానం వచ్చాను. సరే 6 నుంచి జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. చదువు. జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానముకు ముఖ్యాంశము. ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయును. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన ఎడల నీ దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గం నిన్ను నడిపించున్నాను. అంతే చాలు. బైబిల్ చెప్తుంది ఎంత జ్ఞానం వచ్చాయి. జ్ఞానం అనే గొప్ప ఘనత, కీర్తి, గొప్ప ప్రకాశమైన కిరీటం. ఎంత గొప్పది, ఎంత గొప్పది. కనుక తండ్రి నన్ను దైవ జ్ఞానంతో నింపండి. పనికి మాలిన జ్ఞానం అంతా నా నుండి తీసివేయండి. నీ కాయస్కరమైన జ్ఞానం అంతా నా నుండి తీసివేయండి. వాక్యానికి వ్యతిరేకమైన జ్ఞానం అంతా తీసివేయండి. నిన్ను అవమానపరిచి, దుఃఖపరిచి, గాయపరిచి ఆ జ్ఞానాన్ని నా నుండి తీసివే ప్రభా. నీకు ఉపకారం చేయని జ్ఞానం నా నుండి తీసివేయండి ప్రభా. నీకు మహిమ తేకుండా ఉన్న జ్ఞానం నా నుండి తీసివేయండి ప్రభా. ఏది నీకు మహిమ తెస్తుందో, ఏది సమాజంలో నేను హెచ్చిస్తుందో, మహిమపరుస్తుందో ఆ దైవికమైన జ్ఞానాన్ని ఆలోచించండి. క్రైస్తవులు బిన్ లాడెన్ జ్ఞానం దేనికి ఉపయోగపడింది? సౌకు ఉపయోగపడింది. రాజీవ్ గాంధీని చంపినటువంటి తాను, ఆమెకు యొక్క రిమోట్ బాంబు తయారు చేసినటువంటి శివరాజన్, ఆయన జ్ఞానం దేనికి ఉపయోగపడింది? సౌకు ఉపయోగపడింది. ఒక వ్యక్తిని చంపడానికి, దాన్ని చావడానికి ఉపయోగపడింది. అలాంటి జ్ఞానం ఉన్న ఒకటి లేకపోయింది. ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర దేవుని జ్ఞానం చాలా అవసరం. ప్రతి చిన్నదానిలో కూడా, ప్రతి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఈవెన్ భర్తతో, భార్యతో ట్రాన్సాక్షన్ లేక ఆ దైవిక సంభాషణ ఏది జరిగినా నువ్వు దైవ జ్ఞానంతో ఉంటేనే, ఆ జ్ఞానమే సంఘంలో మాట్లాడినా, కుటుంబంలో మాట్లాడినా, సమాజంలో మాట్లాడినా అన్నిటికీ లోక తెలివితేటలు పనిచేయవు. దేవుడు ఒప్పుకోడు. మీకు అర్థమైందా? దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. బైబిల్ గ్రంథంలో కొద్దిసేపు ఆ రాహాబు స్త్రీ గురించి ఆలోచిస్తే, కొద్ది సమయంలోనే వేగులు వారిని దాచిపెట్టిన కాడని చెప్తాను. మేము నీకేదైనా సహాయం చేయగలమంటే, ఎరుకో మీరు యుద్ధానికి వచ్చినప్పుడు, ఎరుకోని పట్టుకున్నప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నన్ను విడిచిపెట్టాడు సార్. ఏంటిదంటే, ఓ ఎర్రని దారం కిటికీ కట్టు, నేను ఆ కిటికీని చూస్తా, ఇల్లు నేను విడిచిపెట్టేస్తాను, ఈ ఇల్లు వారు సేఫ్ట్. ఆమె బైబిల్ గ్రంథంలో నేను ఆలోచిస్తే కొన్ని సంఘటనలు మనకి ఊహకందం. విశ్వాస లిస్టులోకి వెళ్ళిపోయింది ఆవిడ. విశ్వాస వీరుల పరిస్థితికి వెళ్ళిపోయింది. 11వ అధ్యాయం ఈ బైబిల్ గ్రంథంలో, ఇది హెబ్రూ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల లిస్ట్. ఆ లిస్టులోకి వెళ్ళిపోయింది. బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఆ దీంట్లో సంశయం లేడు. ఆ దీంట్లో గొప్ప గొప్ప యోధరాజులు, ఇశ్రాయేల్ రాజులు చాలా మంది లేరు. ఆ లిస్ట్ లో ఆ యొక్క ఇస్కరియోతు యోధ లేడు. భక్తుడిగా ఒకప్పుడు దేవుని చేత యేసుప్రభువు ఏర్పరచుకున్న అపోస్తలుడిగా ఆయన పేరు లేదు. ఈ అందరూ ఫెయిల్ అయిపోయారు. సరే, ఒక వేశ్య ఆమె విశ్వాసంలో వీరి లిస్టుకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు జ్ఞానం ఉపయోగించి ఆలోచించింది. నిజమే కదా, ఏదో కాపాడిన దానికంటే ఈ దైవ బిడ్డల్ని కాపాడంలో మనకు ఆశీర్వాదమే కదా. మనం చేస్తే మంచిది. దాన్ని ఎంత ఆలోచన ఉపయోగిందంటే, నా గోతులో లేక ఆ నూతులోనే నూతులోని దేంట్లోనో నీళ్ళను మొత్తం మీద పెట్టి ఆ పైన పిండి అనిపిస్తుంది. వేగులో ఎక్కడికి వెళ్ళాలంటే వాడి పక్కకి వెళ్ళాను. సో అదో చెప్పేసింది అంతే. తర్వాత మనం ఆలోచిస్తే వాళ్ళు ఇక్కడ ప్రజలు
ఆ పరిస్థితులను ఆమె కుటుంబాన్ని కాపాడగలిగింది. తనకున్న కొంచెం విశ్వాసంతో, కొంచెం జ్ఞానంతో ఆలోచించింది. కుటుంబాన్ని కాపాడగలిగింది. విశ్వాసుల వీరు లిస్టుకి చిన్న జ్ఞానం ఎంత గొప్పది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని వాక్యంలో ప్రసంగ గ్రంథంలో రాయబడిన మాట 9వ అధ్యాయం, ఒక ఊరిలో ఒక బీదవాడు తన జ్ఞానము చేత ఆ ఊరిని లేక పట్టణం రక్షించాడు. ఒక్క ఊరు మీకు చూడండి, నేను మామూలు చెప్తే మీకు ఏదో మరియు నేను ప్రసంగం 9:13 9వ అధ్యాయం చదవం. మరియు నేను జరుగు దీన్ని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణం రక్షించాను. అయినను ఎవరు నా భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఎవరు ఉంచుకోరు? మీకు అర్థం? భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినట్లు గాంధీ ఒక్కడే కాదు, అనేక మంది వెనకాతలు ప్రయాసపట్టించారు, ప్రాణాలు అర్పించిన వ్యక్తులు చాలా మంది. కానీ అందరి పేరు కంటే ముందు గాంధీ ఉన్నాడు, కానీ గాంధీ పేరు వచ్చింది. మహాత్ముడు ఆయన ఒక్కడే కాదు, మిగతా చెప్పాలంటే వారు భగత్ సింగ్ కూడా మహాత్ముడే, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ, బాలగంగాధర తిలక్, రాజా రామ్మోహన్ రాయ్, అనేక నెహ్రూ గారు, చాలా మంది, లాల్ బహదూర్, చాలా మంది ఈ స్వాతంత్ర సమర పోరాటంలో పాలు పొందిన చాలా మంది సమరయోధులు వాళ్ళ తమ ప్రాణాలు అర్పించారు. లాలా లజపత్ రాయ్, వీళ్ళందరూ స్త్రీలు సైతం కూడా. కానీ గాంధీకి పేరు నేను గాంధీ ముందు లిస్టులో ఉన్నాను. అలాగే దేవుని వాక్యంలో మనందరి ఈ జ్ఞానమందు ఉన్న వ్యక్తిని గుర్తుంచుకోలేదు ప్రజలు. ఆ జ్ఞానుడే యేసు. ఆయనే లేకపోతే 1 ప్రకారం దేవుని జ్ఞానము, దేవుని శక్తి యేసు ప్రభు అన్నాడు. దాని అర్థం ఏంటి? ఎంత యేసుని గణపరిచి, మహింపరిచి, ప్రేమించి ఆయన వాక్యం బట్టి మనం జీవిస్తామో దాన్ని బట్టే దైవ జ్ఞానం పూర్తిగా మన జీవితంలో మన లోపల. యేసుని ఎంత ప్రేమిస్తామో, గణపరుస్తామో, ఎంత వాక్యానుసారంగా ఆయన హెచ్చించి జీవిస్తామో, ఆయనకు అనుకూలంగా జీవిస్తామో, అప్పుడు ఆ దైవ జ్ఞానం మనలోని దేవుడు అమర్చం చేస్తాడు. దేవునికి ఇస్తాడు. మీకు అర్థం? ఎస్. కానీ గమనీయుల్లో విద్యను అభ్యసించాడని పౌలు ఇవన్నీ పట్టుకోలేదు, అవన్నీ పక్కన పెట్టేశాడు. మీకు అర్థం? అవన్నీ కేవలము యేసుని ప్రేమించి, యేసుని మహింప చేస్తూ, కన్నీరు కార్చి, అంగలార్చి, మొరపెట్టి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన సమస్తాన్ని ధారపోసి, అలా దైవ జ్ఞానాన్ని అతడు మాట్లాడితే తిరుగులేదు. పౌలు గారు మాట్లాడితే ఎవరు ఎదిరించడానికి కూడా వీళ్ళని జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అతడు ప్రభువుని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు మన అందరిలో తన మాటలు దీవించును కాక. మన ఆత్మాభివృద్ధి కావాలంటే శారీరక జ్ఞానాలు, శారీరక పరిస్థితులు, శారీరకమైన తెలివితేటలు అయినా ఈ పంచమని లోకం గురించి దేవుని ఆత్మ, మన ఆత్మ అభివృద్ధి పొందాలంటే దైవ జ్ఞానం కావాలి. స్త్రీకైనా, పురుషుడికైనా, యవనస్తులకైనా, ఎవరికైనా దైవ జ్ఞానం కావాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. దైవ జ్ఞానము కలిగిన స్త్రీని, దైవ జ్ఞానం కలిగిన పురుషుడిని దేవుడు గణంలోకి తీసుకుంటాడు, లెక్కలో గణాంకంలోకి తీసుకుంటాడు. లోక జ్ఞానం ఎంతవరకు అంటే మట్టిది. మట్టి. కొన్నిసార్లు ఒక గురించి ఒక ఆలోచన చూస్తే ఎంత తెలివితేటలు, చదువు లేకపోవచ్చు కానీ వాళ్ళ తెలివితేటలు ఎంత తెలివితేట. స్త్రీలు, పురుషులు ఇంత జ్ఞానం వాళ్ళకి, ఇంత చదువుకొని నాలుబట్టి ఉన్నాం, నేను మనకే ఆ జ్ఞానం ఆలోచన రాదు. ఏంటి వీళ్ళకి ఎంత జ్ఞానం అనిపిస్తుంది సహజంగా ప్రపంచంలో. కనుక అవన్నీ మట్టి. లోక జ్ఞానం ఎంతవరకు అంటే శారీరకమైన పరిస్థితి. కనుక తండ్రి పాలన, తండ్రి నన్ను జ్ఞానంలో అంతే కదా. ఆఖరికి ఒక వచనం చదవండి, ముగిస్తాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 6వ వచనం.
వెరీ ఇంపార్టెంట్. మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు గూర్చిన సాక్ష్యము ఉమ్, క్రీస్తు గూర్చిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున ఆ యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉమ్, ఉపదేశములోను సమస్త ఉమ్. జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. Praise God. జ్ఞానంలో మీరు ఐశ్వర్యవంతులై దేవుని స్తోత్రం. అది ఐశ్వర్యం అంటే మామూలు ఐశ్వర్యం కాదు, జ్ఞానంలో ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. బైబిల్ సొలొమోని పెద్ద చేసింది నేను దావీదు కాదు, అతని జ్ఞానం. అంత అతని జ్ఞానం వినే ఈ యొక్క ఆమె రాణి ఒక రాణి వచ్చి చేస్తారు పేరు పెట్టి నోటి ముందే ఉన్నది. ఆ రాణి వచ్చి ఆమెకి ఆ గానుగులు, గంధవర్గాలు, బంగారం, వెండి ఇవన్నీ తెచ్చేస్తాయి. నోటి ముందు పేరు ఉంది, పేరు కదా ఆమె ఊరు పేరు షేబాదేశ్వర అని వచ్చి ఎంత కానుగులు, గంధవర్గాలు. ఎందుకంటే జ్ఞానకి నీ యొద్ద ఉన్న మనుషులే దానిలో నీ జ్ఞాన పరుగులు వెంటానికని సొలొమోను శ్లాఘిస్తున్నాడు. అంచేత దైవ జ్ఞానాన్ని నింపుకుందాం. ప్రభు నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా, నాలో పనికి మాలని జ్ఞానం తీసివేసి నీ మహిమకు పనికొచ్చే జ్ఞానం, నీ రాజ్యాన్ని చేరుకునే జ్ఞానం, నీ చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానం, నీ రాజ్య సువార్తను ప్రకటించే జ్ఞానం, నీ కొరకు ఆత్మను సంపాదించే జ్ఞానం, ఇలాంటి నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, ప్రజలకు న్యాయం తీర్చిన జ్ఞానం, ఇలాంటి వాక్యానుసార జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు తన మాటలు మన ఇంటికి దీవించడం కాదు. జ్ఞానం మన ఆత్మ అభివృద్ధి పొందాలంటే మూడో విషయం జ్ఞానం మనకి అభివృద్ధి కావాలి. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకొని మనలో ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా ఒకరు ప్రేరేపించి చిన్న ప్రార్థన చేయండి. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. చేస్తా మీకు వందనాలు పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం సేవకులు మీకు విశ్వాసం మరుగుపరిచి అయ్యా మీ కృపలో నాయన మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాయన మీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు.